సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. బాబా సందేశం ఏంటంటే, ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు, నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే నీ ఆలోచన మేరకు నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేం. అదేవిధంగా మనస్సుల్ని చూడగలం, కానీ వారి మనస్సులో ఏముందో చూడలేం. నీకు నచ్చినట్లు ప్రశాంతంగా బతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బతకాలంటే సర్దుకుపోవాలి. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారతాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గుడ్డలు కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజంగా, మిగిలిందంతా కల్పితం. మనస్సుకున్న సమస్యకు 2 కారణాలు. 1 మర్చిపోవలసినవి, 2 గుర్తుంచుకోవటం. 2 గుర్తుంచుకోవలసినవి మర్చిపోవడం. అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవడం. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతమవుతుంది. ఓడిపోతామన్నప్పుడు భయము గెలుపును దక్కలేకుండా చేస్తుంది. ఓం సాయిరామ్.